అరవలి అనే కాదు, మన భారతదేశంలో ఉన్న ఎన్నో రాష్ట్రాలల్లో ఇల్లీగల్ గా చేస్తున్న మైనింగ్, గ్రానైట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది కూడా ఇదే నడుస్తా ఉన్నది. వీళ్ళు పెద్ద మనుషులు ఎవరు, ఈ పర్వతాలను ముట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ భారతదేశంలోనే పెద్దలు, అట్లా రాష్ట్రాలకు సంబంధించి కూడా పెద్ద తలకాయలు ఉన్నాయి. వాళ్ళపైన కూడా 100% గా నేటి రాత్రి నజరేస్తుంది. ఇక ఎవరెవరైతే గుట్టలను కానివ్వండి, ఎన్విరాన్మెంట్ ని, చెట్లను ముట్టుకుంటారో వాళ్ళకి ఇప్పటి నుంచి ఇక సుక్కలే. అరవలి కాపాడకపోతే అంతే, మనం అందరం కూడా అంతే అని చెప్పి కూడా రావడం జరిగింది. ఈ పాలకులు అంటే ప్రజలకే కాదు ప్రకృతిని కూడా కాపలదారులే. ప్రజలకే వీళ్ళు అసలు ప్రజలను కూడా పట్టించుకుంటలేరు. ఈ పాలకులు అంటే ప్రజలనే పట్టించుకుంటలేరు, ప్రకృతిని ఏం పట్టించుకుంటారు వాళ్ళు. అందుకే ఇట్లాంటివన్నీ వస్తా ఉన్నాయి. ఎవరు కరెక్ట్ ఉన్నారండి? పొలిటీషియన్స్ అసలు ఎవరు కూడా చక్కగా లేరు. అందుకే ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. అందుకే మనం ఎప్పుడైనా కూడా వాయిస్ రేజ్ చేయాలి. వాయిస్ రేజ్ చేసి మనం ప్రొటెస్ట్లు చేస్తేనే ఎవరైనా కూడా భయపడతారు. జెన్ జీకి అసలు తెలివి లేదు. జెన్ జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇట్లాంటి ఏం తెలియదు అని అన్నారు కదా. ఈ రోజు జెన్ జీయే వచ్చింది బయటికి. మరి వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తేనే దిగొచ్చిండ్రు. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకండి. ప్రకృతే ప్రపంచం, కాపాడకపోతే అంతం. అభివృద్ధి అంటే అడవులు నరకడం కాదు, పరిశ్రమలు అంటే పర్వతాలు పాడు చేయడం కాదు. ఇంకొకటి కూడా, ఈ అరవలి హిల్స్ ఏదైతే ఉందో నార్త్ ఇండియాకి మొత్తం కూడా గ్రీన్ లంగ్స్ అని చెప్పి కూడా గూగుల్ ఉన్నది, కొట్టుకొని చూడొచ్చు. మీరు గూగుల్ పోయి టైప్ చేసి అరవలి హిల్స్ అని కొడితే కూడా దాని పుట్టు పర్వతాలు మొత్తం కూడా డీటెయిల్డ్ గా వస్తుంది, చదువుకోవచ్చు. ఇక కొంతమంది మాట్లాడుతూ ఉంటారు డెవలప్మెంట్ కావాలంటారు. డెవలప్మెంట్ ఎందుకురా నాయన, ఏం చేసుకోనికిరా నాయన మీ డెవలప్మెంట్ పేరు పైన కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈడ డెవలప్మెంట్ అని చెప్పి ఇక్కడ ఉన్నాయని ఇది కూడా తీసుకొని బయట దేశాలలో అమ్ముకొని వాళ్ళ జోబులు నింపుకుంటున్నారు అంతే తప్పించి ఈడ ఏం లేదు. మరి డెవలప్మెంట్ అంటే వేరే కంట్రీస్ ని చూసుకోండి. మరి మనకన్నా దరిద్రంగా ఉన్న సిచ్యువేషన్స్ లకి వెళ్ళే కదా బయటపడ్డారు వాళ్ళు. మరి ఇండియా ఎందుకు ఇంకా అట్లనే ఉన్నది ఆలోచించుకోవాలి కదా. ఇంకా అట్లనే కొట్టుకుంటూ ఉండండి. ఏమంటారు, ఢిల్లీకి పొల్యూషన్ అవుతున్నాయి కదా, ఈ అరవలి కొండలు చేయబట్టి అంటే ఢిల్లీకి పొల్యూషన్ అవుతున్నాయి అంటే. ఢిల్లీ ఎట్లున్నదంటే కప్ లో మనం ఢిల్లీకి చూసుకున్నట్లయితే దీనికి ఇటు సైడ్ అరవలి ఉంటది, మళ్ళీ అటు రైట్ సైడ్ హిమాలయస్ ఉంటది. హిమాలయస్ కూడా ఏదో దగ్గరనే కాదు దీనికి, ఢిల్లీ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటది. ఇక ఎంత ఈజీగా చెప్పేస్తున్నారు అంటే అందుకే మేము ఇది తీసేస్తున్నామంట. మరి మానవులు ఎవరు లేకముందు, జనాలు అంటే అంత డెవలప్మెంట్ లేకముందు ఆడ ఢిల్లీ బాగానే ఉంటుండే కదా, మంచిగా పచ్చదనంగా. అంటే కొన్ని సంవత్సరాల ముందు మంచిగానే ఉంటుండే కదా. ఈ రోజు ఏమైంది? దాన్ని ఎట్లా తగ్గియాలని ఆలోచించండి. అక్కడ ఉన్న పొల్యూషన్ ఎట్లా తగ్గియాలని ఆలోచించండి. ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో ఇల్లీగల్ గా, చెత్త ఫ్యాక్టరీలు, పనికిరాని ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో, మీకు పైసలు ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తీసేసి ఎట్లా బచాయించాలి ఢిల్లీని ఆలోచించాలి. మీరు ఆ దిశగా పోకుండా ఉన్న కొండలు, గుట్టలు, చెట్లను అన్ని నరికేస్తామంటే ఉన్న గాలి కూడా చక్కగా రాదు మీకు ఆడ.